జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో కూటమి గెలవాలని రఘురామ అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొత్తు కోసం ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. అలాంటి నాయకుల్ని పవిత్రమైన ఉగాది రోజు కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన అరాచక శక్తిని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేద్దామని చెప్పారు రఘురామకృష్ణరాజు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ ప్రచారం చేస్తారని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. స్వయంగా జగనే వచ్చి పిఠాపురంలో తిష్ట వేసినా సరే పవన్ కళ్యాణ్ 65,000 ఓట్లతో గెలుస్తారని అన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో కూటమి గెలవాలని రఘురామ అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొత్తు కోసం ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. అలాంటి నాయకుల్ని పవిత్రమైన ఉగాది రోజున కలవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి పట్టిన అరాచక శక్తిని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. స్వయంగా జగనే వచ్చి పిఠాపురంలో తిష్ట వేసినా సరే పవన్ కళ్యాణ్ 65,000 ఓట్లతో గెలుస్తారని అన్నారు. రైట్, పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజేష్. ఎస్ రాజేష్. నేనైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే వారు పలుమార్లు కూడా ఏవైతే పిఠాపురం సభల్లో కూడా వారు పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా నిలబడితే అక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం అలాగే పిఠాపురంలో ఉన్న 3 మండలాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి వారు ప్రధానంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ ఒకవేళ నిలబడితే కనుక గెలుపొందితే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని చెప్పి, అలాగే ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఆరోపించే పరిస్థితి కనబడింది. దీన్ని ఢీకొట్టే విధంగా ఈ రోజు ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఒక అభ్యుదయ రైతు నిర్మించిన ఏవైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు కూడా గృహప్రవేశం కూడా చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ఇల్లుకి సంబంధించి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు, రఘురామకృష్ణరాజు అలాగే ఎవరైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ వీరందరూ కూడా ఈ యొక్క గృహప్రవేశంలో కూడా పాల్గొన్నారు. దీంట్లో కూడా ఈ పంచాంగ మొత్తంలో కూడా వీరైతే పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే రఘురామకృష్ణరాజు ఎవరైతే ఎంపీ మాట్లాడుతూ వారైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అయితే వీరైతే నేను టీడీపీ 2 రోజుల క్రితం కూడా చేరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు, నాకు సపోర్ట్ లేదని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అయితే సాక్షి పత్రికల్లోని అలాగే ఎవరైతే బ్లూ మీడియాలో తెలిపితే అవేమి నిజాలు అవ్వు. అయితే దీనికి సంబంధించి మరో 48 గంటల్లో అసలు నేను ఏ నియోజకవర్గంలో నిలబడుతున్నాను, అదే నేను ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాను, అంటే చట్టసభల్లోకి ఒక అసెంబ్లీకి వెళ్ళబోతున్నానా లేక ఎంపీకి వెళ్ళబోతున్నానా దానిపై అయితే స్పష్టత రాబోతుంది. అయితే ఇన్ని రోజులు ఆగారు, మరో 48 గంటల్లో నేను అసెంబ్లీకి వెళ్ళబోతాను లేదా ఎంపీకి వెళ్ళబోతానని చెప్పి మరో 48 గంటల్లో తెలుస్తుందని చెప్పి ఎవరైతే రఘురామకృష్ణరాజు కూడా చెప్పడం జరిగింది. అయితే మరో పక్కన చూస్తే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో గృహప్రవేశం కారణంగా నేను వారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది. అయితే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీరిద్దరి మద్దతు అయితే నేను ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా ఏ నియోజకవర్గం కానీ లేదా ఎక్కడ ఎంపీగా ఇచ్చినా కూడా నేను ముందుకు గెలుపొంది ఖచ్చితంగా ఒక ఆయన అసెంబ్లీకి ఇస్తే అసెంబ్లీ కానీ లేకపోతే ఎంపీకి ఇస్తే ఎంపీ కానీ నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తానని చెప్పి ఎవరైతే రఘురామకృష్ణరాజు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో నూతన గృహప్రవేశం ఏదైతే ఉందో అక్కడ
పవన్ కళ్యాణ్ తో పాటు భారీ స్థాయిలో ఓ పక్క జనసేన నాయకులు ఓ పక్క టీడీపీ నాయకులు పాల్గొనే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేనకు సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇక్కడ గెలుపొందితే మాకు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మేము 1,00,000 ఓట్లు పైబడి మెజార్టీతో నగ్గిస్తామని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు జనసైనికులు చెప్పే పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. పవన్ రైట్, థ్యాంక్ యూ రాజేష్.